రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీలో ఆస్తుల తగాదా నడుస్తుందని తెలిపారు. తండ్రి అన్న దోచుకున్న ఆస్తుల్లో వాటా కోసం కవిత రోడ్డున పడ్డారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ఆదివాసీ గిరిజన సాధికారత శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట అన్నారు. మెజార్టీ స్థానాలు ఇచ్చిన జిల్లా అంటూ కొనియాడారు. టీపీసీసీలో కూడా గిరిజనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా కృషి చేస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ అంటేనే ఆదివాసీలని, ఆదివాసీలంటేనే ఇందిరాగాంధీ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివాసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాజ్యాధికార పరంగా పీసీసీలో కూడా గిరిజనులకి ఎక్కువ శాతం ప్రాతినిధ్యం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లంబాడాలకి, కోయలకి, గోళ్ళకి అందరికి కూడా రాజకీయ ప్రతినిధిత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. ఆ దశగా ముఖ్యమంత్రి గారు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట నాకు తెలిసి ఇక్కడ ఒకటే శాసనసభ్యులు పోయింది. దాదాపుగా మెజార్టీ స్థానాలు పార్లమెంట్తో సహా మెజార్టీ స్థానాలు గెలుచుకున్నటువంటి 10 స్థానాలు గెలిచినటువంటి స్థానం ఇది. ఖమ్మం ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఆదరిస్తున్నటువంటి జిల్లా. అలాంటి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కూడా మనదే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీ అందరి సహకారంతో మళ్ళీ ఎన్నికల నాటికి మరింత బలోపేతమై 90కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాము. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. నిన్న మొన్న చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తగాదా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆస్తుల కొట్లాట, కవిత గారి కొట్లాట దేని కొరకు? మనకు అవసరమా? కవిత గారు దేనికోసం పోట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ అన్న, వాళ్ళ నాయన దోచుకున్న వేల కోట్ల రూపాయల్లో సరైన వాటా రాక ఇలా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఆదివాసుల్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఒక వెపన్లా తయారు చేసే దాంట్లో భాగంగా ఆదివాసులకున్న రైట్స్ ని మరొకసారి గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, ఆనాడు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ కొన్ని దశాబ్దాలు అయినా మన మధ్య నుంచి తన దూరం వెళ్ళినా ఈ రోజు ఇందిరాగాంధీ గారి పేరు చెప్పడంతోనే మళ్ళీ వైబ్రేషన్ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆదివాసులంటేనే శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆదివాసులతో పూర్తిగా మెర్జ్ అయి ఉన్న పార్టీ. ఈ పార్టీ మొదటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆదివాసులకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఒక విషయం ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలని పేదవాళ్ళకి, అందుట్లో ముఖ్యంగా ఆదివాసులకి, గిరిజనులకి అసైన్డ్ భూములు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు